రేణు దేశాయ్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారి రెండవ భార్య అయిన రేణు దేశాయ్ గారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ గారు చెప్పిన విషయాలేంటో తెలుసుకుందాం. రేణు దేశాయ్ గారంటే ఒక హీరోయిన్గా, పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్యగా అందరికీ తెలుసు. కానీ రేణు దేశాయ్ గారు మూవీ డైరెక్టర్ మరియు పబ్లిష్డ్ రైటర్ కూడా. అంతేకాదు రేణు దేశాయ్ గారు 2 మూవీస్ని కూడా రాశారు. ఒకటి మరాఠీలో, ఇంకొకటి తెలుగులో. తను మరాఠీ స్టోరీ రాసిన మూవీ రిలీజ్ అయింది, తెలుగులో ఇంకా రావాల్సి ఉంది. రేణు దేశాయ్ గారు నిజ జీవితంలో చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ మరియు చాలా ధైర్యవంతురాలు. తనకి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. హీరోయిన్ అవ్వాలి అని రేణు దేశాయ్ గారు అస్సలు అనుకోలేదు. రేణు దేశాయ్ గారు బాంబేలో మోడలింగ్ చేసేటప్పుడు ఒక ప్రోగ్రాంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు కలిసి హీరోయిన్ కోసం తనని అప్రోచ్ చేయడం జరిగింది. తనకు ఇంట్రెస్ట్ లేదని రేణు దేశాయ్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు పూరి జగన్నాథ్ గారు లేదు, ఒకసారి క్యారెక్టర్ గురించి వినండి అన్నారు. అప్పుడు ఆ క్యారెక్టర్ నచ్చి రేణు దేశాయ్ గారు హైదరాబాద్ రావడం జరిగింది. ఆ మూవీనే 2000లో రిలీజ్ అయిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు నటించిన బద్రీ మూవీ. ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. తను డైరెక్టర్ అవ్వాలని అనుకుంది. పూరి జగన్నాథ్ గారి వల్ల మూవీ హీరోయిన్ అయిపోయారు. 16 ఏళ్ల వయసులోనే పాన్ స్క్రీన్ యాడ్ని కూడా చేశారు. బద్రీ మూవీ రేణు దేశాయ్ గారు ఒప్పుకోవడానికి ఓన్లీ రీజన్ హీరోయిన్ సాక్రిఫైస్. బద్రీ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు లివింగ్లో ఉండేవారు. ఆ తర్వాత 2001లో రిలీజ్ అయిన ఖుషీ మూవీకి వన్ ఆఫ్ ద అసిస్టెంట్ డైరెక్టర్గా రేణు దేశాయ్ గారు వర్క్ చేశారు. 2003లో రిలీజ్ అయిన జానీ మూవీలో హీరోయిన్గా రేణు దేశాయ్ గారిని అనుకోలేదు. అప్పుడు ఆ మూవీలో రేణు దేశాయ్ గారు ప్రొడక్షన్ డిజైనర్గా ఉండేవారు. జానీ మూవీలో గీతాంజలి క్యారెక్టర్ కోసం హీరోయిన్ని వెతుకుతున్నప్పుడు ఆ క్యారెక్టర్కి రేణు దేశాయ్ గారైతే కరెక్ట్గా సెట్ అవుతారని యాజ్ ఎ డైరెక్టర్గా పవన్ కళ్యాణ్ గారు ప్రపోజ్ చేశారు. అప్పుడు రేణు దేశాయ్ గారు జానీ మూవీలో హీరోయిన్గా చేశారు. కానీ జానీ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మొదటి నుంచి రేణు దేశాయ్ గారికి హీరోయిన్గా చేయడం ఇంట్రెస్ట్ లేదు. అప్పుడు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. నేను మూవీస్లో జస్ట్ ఒక పార్ట్గానే ఉంటాను, హీరోయిన్గా చేయడం ఇష్టం లేదు అని పవన్ కళ్యాణ్ గారికి రేణు దేశాయ్ గారు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి అంటే జానీ మూవీ తర్వాత నుంచి హీరోయిన్గా చేయడం ఆపేశారు రేణు దేశాయ్ గారు. 2004లో పెళ్లికి ముందే అకిరానందన్ గారు జన్మించారు. అలాగే 2004లో రిలీజ్ అయిన గుడుంబా శంకర్కి రేణు దేశాయ్ గారు కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేశారు. అది మాత్రమే కాదు, ఆ తర్వాత 2005లో రిలీజ్ అయిన బాలు మూవీకి, 2006లో రిలీజ్ అయిన అన్నవరం మూవీకి కాస్ట్యూమ్ డిజైనర్గా, బాలు మూవీలో హట్ హట్జా సాంగ్కి ఎడిటర్గా రేణు దేశాయ్ గారు వర్క్ చేశారు. ఆ తర్వాత 2009లో పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు మ్యారేజ్ చేసుకున్నారు. 2010లో వీళ్ళిద్దరికీ ఆద్య జన్మించారు. ఆ తరువాత 2011లో పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారు కోర్టులో విడాకులకి అప్లై చేశారు. 2012లో కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత 2013లో పవన్ కళ్యాణ్ గారు తిన్మార్ మూవీలో కలిసిన రష్యన్ సిటిజన్ అయిన అన్నా లెజ్నోవాని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు పోలేనా అంజనా పవనోవా, ఒక కొడుకు శంకర్ పవనోవిచ్ ఉన్నారు. ఇక రేణు దేశాయ్ గారు 2012 నుంచి తన 2 పిల్లలతో ఒంటరిగా ఉంటున్నారు. 2012లో ఒక రొమాంటిక్ అండ్ కామెడీ మూవీని ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆ మూవీ అంతంత మాత్రంగానే ఆడింది. ఆ తర్వాత 2014లో రిలీజ్ అయిన ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ మూవీకి రైటర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేశారు. 2021లో తెలుగులో రాధమ్మ కూతురు అనే సీరియల్లో పార్వతీదేవి అవతారంలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చారు. 2003లో జానీ మూవీ తర్వాత 20 ఇయర్స్కి అంటే 2023లో మళ్ళీ టైగర్ నాగేశ్వరరావు మూవీలో హేమలత లవణం క్యారెక్టర్ చేశారు. ఈ క్యారెక్టర్ చేయడానికి రేణు దేశాయ్ గారు హేమలత లవణం గారి ఫ్యామిలీని కలిసి ఆమె ఎలా ఉండేవారో తెలుసుకొని ఆ క్యారెక్టర్ కోసం గ్రౌండ్ వర్క్ చేశారు, పర్ఫెక్షన్ కోసం. ఇంకో విషయం ఏమిటంటే రేణు దేశాయ్ గారు రియల్ ఎస్టేట్ చేస్తారు. దాని ద్వారానే మెయిన్ డబ్బును సంపాదిస్తారు. రేణు దేశాయ్ గారు మెయిన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో రావడానికి కారణం రేణు దేశాయ్ గారి ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ రియల్ ఎస్టేట్ చేసేవారు.
అంతేకాదు తను 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే సేవింగ్స్ ద్వారా పూణేలో ఒక అపార్ట్మెంట్ని కూడా కొన్నారు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రేణు దేశాయికి హార్ట్లో మయోకార్డినల్ బ్రిడ్జింగ్ ప్రాబ్లం ఉంది. ఇది రేణు దేశాయి గారికి వాళ్ళ నానమ్మ గారి నుండి జెనెటిక్గా వచ్చిన ప్రాబ్లం. ఆమె లావుగా అవ్వడానికి ఈ ప్రాబ్లంకి రేణు దేశాయి గారు వాడే మందులే కారణం. రేణు దేశాయి గారికి ఈ ప్రాబ్లం ఉందని తను వాడే యాపిల్ వాచ్ ద్వారా తెలిసింది. ఆమెకు హై హార్ట్ రేట్ ఉంటుంది. రేణు దేశాయి గారికి తన ఇంట్లో చిన్నప్పటి నుంచే తను ఫిమేల్ చైల్డ్ డామినేషన్ని ఫేస్ చేశారు. రేణు దేశాయి గారికి ఒక తమ్ముడు ఒక అక్క కూడా ఉన్నారు. 2012లోనే రేణు దేశాయి గారి నాన్నగారు హార్ట్ అటాక్తో చనిపోయారు. మదర్ రేణు దేశాయితో పాటే ఉంటారు. రేణు దేశాయి గారికి 2018లో నిశ్చితార్థం జరిగింది. కాకపోతే తనకు కాబోయే రెండవ భర్త గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అతను రేణు దేశాయి గారి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ద్వారా వచ్చిన మ్యాచ్. పిల్లలకి తనకి తోడు కోసం తను ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నారు. కానీ పెళ్లి మాత్రం ఇప్పటికీ జరగలేదు. దానికి కారణం ఆద్యకి అప్పుడు 7 years. తన కూతురికి ఎక్కువ సమయం ఇవ్వాలి, అందుకని ఇంకొన్ని సంవత్సరాలు సెకండ్ మ్యారేజ్ వద్దు అని రేణు దేశాయి గారు నిర్ణయించుకున్నారు. కానీ అకిరా మాత్రం అమ్మకి మ్యారేజ్ చేయాలనే ఆలోచనలోనే ఉండేవారు. రేణు దేశాయి గారిని అకిరా గారు ఒంటరిగా ఉండటాన్ని చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు అని, ప్రత్యేకించి రేణు దేశాయి గారికి ఆరోగ్యం బాగోలేనప్పుడు అమ్మ ఒంటరితనాన్ని చూసి చాలా బాధపడతారని రేణు దేశాయి గారు ఇంటర్వ్యూలో చెప్పారు. రేణు దేశాయి గారికి పెళ్ళి అన్న కాన్సెప్ట్ అంటే చాలా నచ్చుతుంది. సో తను తప్పకుండా రెండవ పెళ్లి చేసుకుంటాను అని చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకైన అకిరా గారికి సినీ ఫీల్డ్లో ఎంటర్ అవ్వడం ఇష్టం లేదు. కానీ అకిరాకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అకిరా ఆద్యలు చదువులో చాలా చురుకుగా ఉంటారు. రేణు దేశాయి గారు మరికొన్ని మూవీస్ని డైరెక్షన్ చేయబోతున్నారు. రేణు దేశాయి గారు డైరెక్ట్ చేసే ప్రతి మూవీ గొప్ప విజయాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రేణు దేశాయి గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా వివరించండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.